మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హ్యాంటా వైరస్ మనిషి నుంచి మనిషికి రాదు, టెన్షన్ పడకండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ చైతన్య చెల్ల, కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్లో ఫిజిషియన్గా చేస్తున్నాను. ఈరోజు హ్యాంటా వైరస్ అని కొత్త వైరస్గా అందరూ న్యూస్ పేపర్లో చదువుతూ అందరికీ కొంచెం భయపడుతూ అందరూ అడుగుతున్నారు. ఇది హ్యాంటా వైరస్ అనేది కొత్త వైరస్ కాదు. ఈ హ్యాంటా వైరస్ అనేది యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో ఎన్నో కాలాల నుంచి ఉండే వైరస్. ఈ వైరస్ మనకి ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచో ఉంది. సివియర్ ఇన్ఫెక్షన్స్ అనేది అప్పుడప్పుడు ఈ వైరస్ ద్వారా అవ్వచ్చు. సో ఇందువల్ల సడన్గా ఒక షిప్లో హ్యాంటా వైరస్ అనేది పట్టుకోవడం వల్ల, ఐసోలేషన్ చేయడం వల్ల సడన్గా జనాలకి హ్యాంటా వైరస్ గురించి మనం న్యూస్ ఛానల్లో చదివి భయపడుతూ చాలామంది ఫోన్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఈ హ్యాంటా వైరస్ అనేది ఏంటి? హ్యాంటా వైరస్ అనేది కొత్త వైరస్ కాదు, ముందు నుంచి ఉన్న వైరస్సే. ఏ దేశాలలో ఉంది? నార్త్ అమెరికాలో, లాటిన్ అమెరికా అంటే సౌత్ అమెరికాలో, యూరప్లో ఇది ఎప్పటి నుంచో ఉన్న వైరస్సే. దీని మీద నార్త్ అమెరికాలో ఆల్మోస్ట్ 1000 పైన కేసులు ఆల్రెడీ రిపోర్ట్ అయ్యి వాటి గురించి మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ వైరస్ మల్టిప్లికేషన్ వల్ల, వైరస్ మ్యూటేషన్స్ వల్ల డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ ఫామ్స్లో మనకి ఏ వైరస్ ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చిందో దాని ప్రకారం మనకి సిమ్టమ్స్ వస్తాయి. సో కొన్ని హ్యాంటా వైరస్లు హార్ట్, లంగ్ మీద ఎఫెక్ట్ అవుతాయి. కొన్ని హ్యాంటా వైరస్ వేరియంట్స్ కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతాయి. కొన్ని వైరస్ల వల్ల బ్లీడింగ్ అవుతుంది. సో జనరల్గా సిమ్టమ్స్ ఏంటి అంటే హ్యాంటా వైరస్ వచ్చింది అని నేను ఎప్పుడు ఆలోచించాలి అనేది నంబర్ 1. ఫస్ట్ అండి, హ్యాంటా వైరస్ ఇండియాలో ఇప్పటికి ఏమీ లేదు. ఉన్నా కూడా యాజ్ ఆఫ్ నౌ భయపడటానికి లేదు. సో మీరు న్యూస్ చదివి, వాట్సాప్ చూసి, టీవీ ఛానల్లో ఇవన్నీ చూసి టెన్షన్ పడకండి. నంబర్ 1. బేసిక్లీ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, లక్షణాలు ఏంటి? ఫస్ట్, మామూలు కోల్డ్, మామూలుగా జ్వరం, కొంచెం దగ్గుతో మొదలవ్వచ్చు. మీరు ఇక్కడే ఐడెంటిఫై చేసుకుని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఇక్కడితోటే సరిపోతుంది. ఐడెంటిఫై అవ్వనప్పుడు మీరు జాగ్రత్త పడకుండా, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, తెలిసిన ఆర్ఎంపీఓ, వాట్సాప్లో డాక్టర్కి ఫోన్ చేసి, మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకుంటే డ్యామేజ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ లెవెల్ ఏంటి? దగ్గు, తెమ్మడ ప్లస్ కార్డియోపల్మనరీ ఫెయిలియర్ రావచ్చు లాస్ట్ స్టేజ్లో. కార్డియోపల్మనరీ ఫెయిలియర్ అంటే ఏంటి? మామూలైన హ్యాంటా వైరస్ సింపుల్ జ్వరము, సింపుల్ వీక్నెస్సు, సింపుల్ దగ్గుతో తయారయ్యి లంగులో నీళ్లు నిండిపోయి పల్మనరీ ఎడిమా రావచ్చు. పల్మనరీ ఎడిమా వచ్చినప్పుడు లంగులో ఏముండాలి? గాలి, ఆక్సిజన్. ఆక్సిజన్ లేకుండా నీళ్ళు వస్తే ఆక్సిజన్కి స్థలం ఉండక ఆక్సిజన్ లెవెల్ పడిపోయి లంగ్ ఫెయిల్ అవ్వచ్చు. అలాగే పల్మనరీ ఎడిమాతో గుండె ఫెయిలియర్, బీపీ పడిపోయి హార్ట్ ఫెయిలియర్ కూడా రావచ్చు. సో ఒక టైప్ ఆఫ్ వైరస్ కార్డియోపల్మనరీ ఫెయిలియర్ అంటే హార్ట్, లంగ్ ఫెయిల్ అవ్వచ్చు. రెండో టైప్ వైరస్ యూరప్లో కామన్. ఫస్ట్ టైప్ హార్ట్, లంగ్ ఫెయిలియర్ అయ్యేది అమెరికాలో కామన్. యూరప్లో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్తో చనిపోవడము, కిడ్నీ ఫెయిలియర్ ఫీచర్స్ రావడము యూరప్ వైరస్లో చాలా కామన్. ఇండియాలో ఇప్పటికి మనం భయపడాలా? భయపడే అవసరం ఏం లేదు. అన్నెసెసరీగా ఈ వాట్సాప్లన్నీ చదివి యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికి అనగా మే 10th లోపల మీరు టెన్షన్ పడే అవసరం లేదు. సో ఇది ఎలా వస్తుంది? మనిషి నుంచి మనిషికి వస్తుందా? మనిషి నుంచి మనిషికి, హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అయ్యే ఛాన్స్ లేదు. సో మీ బ్రదర్కి ఉంది, మీ సిస్టర్కి ఉంది, అయ్యో నాకు తెలిసిన వాళ్ళతో నేను మొన్న వెళ్ళి కలిసి వచ్చాను, నాకు హ్యాంటా వైరస్ వస్తుందా అంటే వైరస్ అట్లా రాదు. కోవిడ్ లాగా మనిషి నుంచి మనిషికి రావచ్చు, కానీ హ్యాంటా వైరస్ మనిషి నుంచి మనిషికి రాదు. టెన్షన్ పడకండి. నంబర్ 1. 2, సో ఎలా వస్తుంది? రోడెంట్స్ అంటే ఎలకలు హ్యాంటా వైరస్ ఉన్న ఎలక మనం తాగే నీళ్ళలో ఏదో వంటలు పోయడమో, అది మనం జాగ్రత్త పడకుండా తాగడం, మనం తినే ఫుడ్ మీద ఎలక కొరకడము, ఎలక యూరిన్ పోయడము, ఎలక బ్లడ్ శాంపిల్స్, ఎలక ఫ్లూయిడ్ మనం తాగే ఫుడ్ పార్టికల్స్ మీద కంటామినేషన్ వల్ల మనకి రావచ్చు.
సో మనకి వచ్చింది కాబట్టి నా నుంచి నా వైఫ్కి, నా నుంచి నా సిస్టర్కి, నా నుంచి నా హస్బెండ్కి, మదర్కి, ఫాదర్, హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్ఫర్ అవ్వదు. సో ఇది మనం ఎట్లా జాగ్రత్త పడాలి? నంబర్ 1, తినే ఫుడ్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎలకలు దగ్గరికి రాకుండా చూసుకోవాలి. నీళ్ళు బాటిల్స్కి క్యాప్ అన్ని సరిగ్గా పెట్టండి. బయట పెట్టిన నీళ్ళు బాటిల్లో ఎలక దగ్గరికి వెళ్ళిందా మనకి తెలీదు కాబట్టి అట్లాంటి నీళ్ళు తాగద్దు, అట్లాంటి ఫుడ్ తాగద్దు. తెలియని ఫుడ్, తెలియని నీళ్ళు, తెలియని జ్యూసులు ఓపెన్ కంటైనర్లో ఉండేవి జాగ్రత్త పడండి, అవన్నీ తీసుకోవద్దు. సో ఇది హ్యాంటావైరస్ ఉంది అని మీరు అనుకుంటే డాక్టర్ దగ్గరికి రండి. డాక్టర్ గారు ఏం చేస్తారు? ఈ లక్షణాలు మీకు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని, మీ సీరియస్నెస్ చెక్ చేసుకుని టెస్టింగ్ అడగచ్చు. టెస్ట్ ఏం చేస్తాము? కోవిడ్ లాగే పీసీఆర్ టెస్టు, ఐజీఎం, ఐజీజీ. కానీ ఈ పీసీఆర్ హ్యాంటావైరస్ స్పెసిఫిక్, ఐజీఎం, ఐజీజీ టెస్టింగ్ హ్యాంటావైరస్ స్పెసిఫిక్. దీనికి ట్రీట్మెంట్ ఉందా? దీనికి ఏ ట్రీట్మెంట్ లేదు యాజ్ ఆఫ్ నౌ. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే. ఫీవర్ ఉంటే డోలో, కాఫ్ ఉంటే దగ్గుమందు, ఇట్లాంటి బేసిక్ ట్రీట్మెంట్ మాత్రమే. సపోజ్ హార్ట్ ఫెయిలియర్లోకి వెళ్తున్నారు అంటే హార్ట్ స్పెసిఫిక్ మందులు, హార్ట్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్. లంగ్స్లో నీళ్లు చేరుతున్నాయి అంటే దాని స్పెసిఫిక్ యాంటీబయాటిక్, సెకండరీ ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్ అవసరం ఉంటే వెంటిలేటర్ వరకు. బ్లీడింగ్ అవుతుంది అంటే బ్లీడింగ్ ఎక్కడ అవుతుంది, ఎందుకు అవుతుంది, ఇవన్నీ చూసుకుంటూ కిడ్నీ ఫెయిలియర్ కూడా అవ్వకుండా ఇవన్నీ మనం చూసుకునే జాగ్రత్త. సో యాజ్ ఆఫ్ నౌ వైరస్ అనేది ఇండియాలో పెద్ద లేదు. మనిషి నుంచి మనిషికి రాదు. వచ్చేది రోడెంట్స్ అంటే ఎలకల వల్ల, అట్లాంటి జంతువుల వల్ల. కాబట్టి ఓపెన్గా పెట్టిన ఫుడ్, ఓపెన్గా పెట్టిన నీళ్ళు, దాని మీద ఏ రోడెంట్ వచ్చిందో మనకు తెలియదు కాబట్టి మనము జాగ్రత్త పడాలి. థ్యాంక్ యూ.